విచిత్ర కవలలు తరువాయి భాగం. తన ముద్దుల కుమార్తెలు సుహాసిని, సుభాషిని, సుకేష్నిలను వెతికి తెచ్చిన వానికి తన రాజ్యం ఇస్తానని రాజు చాటింపించడం, అది విన్న భద్రపురి కవలలు ఉదయానుడు, నిషీధుడు, సంధ్యాకుమారుడు రాకుమార్తెలను వెతుక్కుంటూ బయలుదేరటం వరకు క్రిందటి వారం విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, తెల్లగుర్రం పైన ఉదయానుడు ముందు పోతున్నాడు. పట్టపగలు కావటం వల్ల ఉదయానుడికి బాధలేదు. కానీ సంధ్యా నిషేధుల సంగతి ఏమిటి? వాళ్ళకి కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళ కిందనే లెక్క కదా. అందుచేత దారి తెలియకపోయినా ముందు పోతున్న ఉదయానుడి గుర్రపు డెక్కల చప్పుడు ఆనవాలుగా పెట్టుకొని అతని వెంటనే పోతూ ఉన్నారు. క్రమంగా సూర్యుడు పడమటికి కృంగజొచ్చాడు. నా పని అయిపోయింది, ఇక నువ్వు దారి చూపు సంధ్య అన్నాడు ఉదయానుడు. ఆ మాట ప్రకారం ముందు సంధ్య దారి తీయగా అతని వెనక నిషీధుడు, ఆ వెనక ఉదయానుడు వెళ్తున్నారు. అలా పోయి బాగా చీకటి పడే వేళకు వాళ్ళకు ఒక పెద్ద అరణ్యం చేరుకున్నారు. చీకటి పడటం వల్ల ఇక ఉదయానుడు, సంధ్య విశ్రాంతి తీసుకోవలసిన వాళ్ళే. కానీ అర్ధరాత్రి వేళ ఆ నట్టడవిలో ఎక్కడని విశ్రాంతి తీసుకోవడం? అప్పుడు నిషేధుడు వాళ్ళని ఒక చెట్టు పైన కూర్చోబెట్టి, మీరిక్కడే ఉండండి, నేను పోయి ఈ రాత్రికి మీరు తల దాచుకునేందుకు వీలైన చోటు ఎక్కడైనా ఉందేమో చూచి వస్తాను అని వాళ్ళ గుర్రాలన్నీ ఆ చెట్టు కట్టివేసి తన నల్ల గుర్రం పైన బయలుదేరాడు. నిషీధుడు చాలా దూరం పోయి చివరకు ఆ అరణ్యం మధ్యలో ఒక పాడుబడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు. వాకిలి దగ్గరికి వెళ్లి తలుపు తట్టి చూచాడు. జవాబు లేదు. కిటికీ దగ్గరికి వెళ్లి తొంగి చూచాడు. లోపల అలికిడి ఏమీ లేదు. ధైర్యం చేసి తలుపు తెరుచుకొని ఇంట్లో ప్రవేశించాడు. ఏ మూల చూచినా నారపీచు కుప్పలే, అంతకు తప్ప ఆ ఇంట్లో విచిత్రం ఏమీ లేదు. ఇంటి యజమాని ఎవరో చూద్దామని కొంతసేపు అక్కడే వేచి ఉన్నాడు. కానీ ఎంతకు ఎవ్వరూ రాకపోయేసరికి అదేదో పాడుబడిన ఇల్లు అయి ఉంటుందనుకున్నాడు. తనకు తన సోదరులకు ఇది తలదాచుకోవడానికి తగిన స్థలమేనని నిశ్చయించుకొని తిరిగి నల్లగుర్రం పైన బయలుదేరి ఉదయానుడు సంధ్య ఉన్న చెట్టు వైపుకు సాగాడు. నిషీధుడు అక్కడ సోదరులను కూర్చోబెట్టి వచ్చేసిన మరుక్షణమందే ఉదయానుడు సంధ్య ఎక్కిన చెట్టు క్రిందన ఏదో అలికిడైంది. పురుగు పుట్ర ఉండే అడవి కదా, అటువంటిదేమైనా అయి ఉంటుందనుకొని వాళ్ళు ఆత్రంతో అలాగే నిషేధుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉన్నట్లే ఉండి ఉదయానుడు తన నడుము చుట్టూ తడిమి చూచుకొని, సంధ్య, ఏదో నారపీచులాగా తగులుతోంది, ఏమిటో నడుముకి అనబోయాడు. ఉదయానుడు నోట్లోంచి ఈ మాట పూర్తిగా వచ్చాయో లేదో సంధ్య కూడా, అవును, నా నడుముకి అలాగే తగులుతోంది, నీవు చెప్పినట్లు ఏదో నారపీచులాగానే కనపడుతూ ఉంది, ఏమై ఉంటుంది చెప్పమా అని ఆలోచించసాగారు. ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ నడుము చుట్టూ ఏదో తాడు బిగించి లాగి పడుతున్నట్లుగా ఇద్దరు గ్రహించారు. చేతులతో చుట్టూ తడిమి చూచారు. ఎక్కడా మనిషి అలికిడి కనిపించలేదు. ఇంతలో మహామహా వాళ్ళకే నేను కనిపించలేదు, మీకా కనిపించేది అనే మాటలు వినిపించినాయి. ఎప్పుడైతే ఈ మాటలు వినిపించినాయో అప్పుడు తమని ఏదో దయ్యమో భూతమో ఇలా తాటిలో బిగించి ఉంటుందని ఉదయానుడు సంధ్య తెలుసుకున్నారు. కానీ ఏం చేయాలో తోచింది కాదు. సమయానికి మా నిషీధుడు లేకపోయాడుగా అని ఉంటే నీ అంతు కనుక్కొని ఉందుము. ఇప్పటికైనా మించిపోయింది లేదులే. మా అన్నయ్య ఈ పాటికి బయలుదేరి వస్తూనే ఉంటాడు. వాడు వచ్చేలోగా మర్యాదగా మమ్మల్ని వదిలిపోతావా సరే సరి, లేదా ఈ రోజునే నిన్ను యమలోకానికి పంపించి వేస్తాడు అని బెదిరించి చూచారు. కానీ ఆ వచ్చినవాడు సామాన్యుడా? ఓస్, మీ బెదిరింపులు నా దగ్గరనా? మీ అన్నయ్య లాంటి వాళ్ళు ఒక్కరు కాదు 100 మంది వచ్చినా నన్నేం చేయలేరు. అయినా మీ అన్నయ్య వచ్చే వరకు నేను ఇక్కడ ఉండబోయాను గనకనా అంటూ ఆ వచ్చినవాడు వాళ్ళని తన గడ్డను చివర కట్టి చెరాచెరా సాగిపోయాడు. పోతూ ఆ వచ్చినవాడు మరొక కొంటె పని కూడా చేసిపోయాడు. చెట్టుకు కట్టి ఉన్న 2 గుర్రాల పైన ఏదో భస్మం చెల్లాడు. అలా చల్లటంతోనే అవి 2 మాయమైపోయాయి. మరికొంతసేపటికల్లా నిషీధుడు చెట్టు వద్దకు చూచేసరికి ఏమున్నది? చెట్టు పైన తన సోదరులు లేరు, చెట్టు క్రింద వాళ్ళ గుర్రాలు లేవు. అతనికి ఏమీ తోచింది కాదు. ఒకవేళ తను రావటం ఆలస్యమైందని చెప్పి వాళ్ళు తనని వెతుక్కుంటూ మరో దారిని వెళ్లారేమో అనుకుని సోదరులను వెతుక్కుంటూ తన నల్ల గుర్రం పైన తిరుగుముఖం పట్టాడు. అలా వెతుక్కుంటూ నిషీధుడు ఆ మహా అరణ్యమంతటా కలి తిరిగాడు. కానీ ఎక్కడా వాళ్ళ ఆనవాళ్ళు చిక్కిందే కాదు. అప్పటికి రాత్రి కూడా చాలా భాగం గడిచిపోయింది. మరో 2 గంటల్లో తెల్లవారబోతోంది. తీరా తెల్లవారింది అంటే తను ఒక్క అడుగైనా ముందుకు వేయలేడు. అందుచేత ఆఖరి ప్రయత్నంగా మరొక్కసారి అడవి అంతా గాలించాడు. లాభం లేకపోయింది. చివరకు ఒక ఆలోచన తట్టింది. ఒకవేళ వాళ్ళు నేను చూచి వచ్చిన ఆ ఇంటికే వెళ్లారేమో అని అనుకున్నాడు. ఈ ఆలోచన స్ఫురించగానే గిరుక్కున మళ్ళీ తిరిగి ఆ పాడుబడ్డ ఇంటికి వచ్చి చేరుకున్నాడు. తన సోదరులు గుర్రాలను బయట కట్టేసి ఉంటారు కదా అని తలిచాడు నిషీధుడు. కానీ అలా ఏమీ కనిపించిపోయేసరికి నిరాశ చెందవలసి వచ్చింది. అయినా చూద్దామని చెప్పి తలుపు తోసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత వింత!
ఒక లావుపాటి నారత్రాడితో కట్టబడి ఉదయానుడు, సంధ్య ఆ గది మూల నిద్రిస్తూ ఉన్నారు. పైగా వాళ్ళకి దగ్గరలోనే నేల మీద నెత్తురు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతకంటే ఘోరం, ఉదయానుడు చెయ్యి ఒకటి మాయమైపోయింది. పోనీ అంటే నరికివేసిన గుర్తైనా లేదు. ఇదంతా చూసి నిషీధుడికి మతిపోయినట్టు అనిపించింది. కొంతసేపటికి స్థిమితం తెచ్చుకొని సోదరులను తట్టి లేపాడు. నిషీధుణ్ణి చూడగానే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చింది. తమ్ముడు, ఆ దుర్మార్గుని తప్పించుకొని ఎలా వచ్చావురా? మళ్ళీ మనం కలుసుకుంటామని ఆశ పడనేలేదు మేము అంటూ నిషీధుణ్ణి కౌగులించుకొని కన్నీరు కార్చారు సోదరులిద్దరు. మీకు వచ్చిన భయం లేదు, విచారించకండి. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఈ కట్లేమిటన్నయ్య? నీ చెయ్యి ఏమైంది? ఈ నెత్తురు చుక్కలేమిటి అని ఆత్రం కొద్దీ ప్రశ్నలు కురిపించాడు నిషీధుడు. ఇదంతా మన దురదృష్టం తమ్ముడు. నీవు మమ్మల్ని వదిలి వెళ్ళిన కాసేపటికల్లా మమ్మల్ని ఎవడో తాటితో కట్టి తెచ్చి ఈ ఇంట్లో పడివేశాడు. ఈ దుర్మార్గుడు ఎవడో మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతున్నాడో మేము చీకట్లో తెలుసుకోలేకపోయాం. ఎప్పుడు తెల్లవారుతుందా అనేదే మా ఆరాటం. ఇప్పుడిప్పుడే తెల్లవారబోతున్నది కనుక నేను కొంచెం చూడగలిగాను. మమ్మల్ని ఇక్కడికి కట్టి తెచ్చినవాడు ఒక విచిత్రమైన మనిషి. వాడిని చూస్తే మాకు నవ్వే వచ్చింది, కోపం వచ్చింది. భూమికి సరిగ్గా జానడంటే జానడెత్తునే ఉన్నాడు. కానీ చిత్రం ఏమిటంటే వాడికి 100 జానుల పొడుగ్గల గడ్డం ఉంది. ఆ గడ్డాన్నే మా నడుముకు చుట్టి తాడులాగా వేశాడు. ఇప్పటి వరకు వాడు మా ప్రక్కనే పడుకొని ఉన్నాడు. ఇప్పుడే లేచి ఎక్కడికో పోయినట్లుంది. వాడు లేచేసరికి ఇక్కడ నేల మీద నీ పాదాలు గుర్తులు కనిపించినాయి. అవి కంటపడగానే అగ్గిరగులుస్తూ, ఓహో, మీ పెద్దన్న ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టున్నాడే. సరే ఉండండి, వాడిని కూడా పట్టి తెస్తాను అంటూ గబీమని లేవబోయాడు. ఆ తొందరలో వాడు మమ్మల్ని తన గడ్డానికి కట్టుకున్న సంగతే మర్చిపోయినట్లుంది. నాకు ఒళ్ళు మండి వాడి గడ్డం పట్టుకు పీకేసరికి 4 పీచుల కుదుర్ల కంటి ఊడి వచ్చి బొలబలా రక్తం కారింది. వాడు కళ్ళ వెంట చింత నిప్పులు కక్కుతూ, అవురా, ఎంత పొగరు నీకు, ఇంకా నయంలే, గడ్డమంతా ఊడలాగేసావు కావు అంటూ కసిరాడు. ఈయన గడ్డమే నాకు పంచ ప్రాణాలయ్యుండే. ఇందులో ఒక్క వెంట్రుకు రాలిందంటే ఒక ప్రాణం ఎగిరిపోతుందన్నమాటే కదా. ఇప్పుడు ఈ పొగరుబోతూ 4 పొడుగువాటి కేశములు పీకివేశాడు. అవి మళ్ళా ఈ జన్మలో మొలిచే ఆస్కారమే లేదు. ఎలా ఆహురించేది అని గొనుక్కుంటూ, అరే, నీ నేరానికి ఇదే తగిన శిక్ష, అనుభవించు అంటూ జేబులోంచి ఏదో అంజనం తీసి నా భుజానికి పూశాడు. అంతే, ఆ మరుక్షణమే నా చేయి మాయమైపోయింది. ఈ పని చేసిన తర్వాత వాడు తన గడ్డాన్ని మమ్మల్ని కట్టుకున్నంత వరకు కత్తిరించుకొని సులువుగా లేవగలిగాడు. కానీ చిత్రం ఏమిటంటే ఆ పొడుగ్గడ్డం మళ్ళీ ఎప్పట్లాగానే తయారై ఉంది అని చెప్పి ముగించారు. ఇదంతా విని నిషీధుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతలోకే బాగా తెల్లవారింది. అప్పుడు ఉదయానుడు, సరే, ఇంకా ఆలస్యం చేయటం దేనికి? వాడు నీ కోసం తిరిగి తిరిగి విసిగి వేసరి ఈ పాటికి మళ్ళీ ఇటు వస్తూనే ఉండాలి. తెల్లవారింది కనుక నిషీద, ఇక నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా. అందుచేత నా బదులు నిన్ను సంధ్యతో కలిపి కట్టివేస్తాను. ఒక చెయ్యి మాత్రమే పైకి కనిపించేటట్టు జాగ్రత్తగా కూర్చుని ఉండు. తర్వాత సంగతి చూచుకుందాం అన్నాడు. సరేనంటే సరేననుకున్నారు ముగ్గురు. వెంటనే నిషీధుడు వాళ్ళ కట్లు ఇప్పాడు. ఉదయానుడు లేచి నిషీధుడిని సంధ్యతో పాటు కట్టిపడేశాడు. బయట ఉన్న నిషీధుడు నల్లగుర్రాన్ని అక్కడ దగ్గరలో ఒక గుహలో కట్టివేసి తను మాత్రం తిరిగి ఆ పాడుబడ్డ ఇంటికి దగ్గరలోనే ఒక పొదమాటున నక్కి ఉన్నాడు. సరిగ్గా మధ్యాహ్నం అయ్యే వేళకు ఆ బారెడు గడ్డపు జానుడు మనిషి, కానివ్వు, ఎక్కడికి పోతాడు? ఇవాళ కాకపోతే రేపు, అంతే కదా, ఆహాహా ఆహాహా అంటూ విరగబడి నవ్వుతూ ఉదయానుడు దాగి ఉన్న పొద పక్క నుంచే పోయాడు. వాణ్ణి ఇంట్లో పోనిచ్చి ఉదయానుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక కిటికీ దగ్గరికి ఇంటి లోపలికి తొంగి చూచాడు. అప్పుడు ఒక చిత్రమైన విషయం ఉదయానుడు కంటపడింది. ఆ బారెడు గడ్డపు జానడు మనిషి జేబులోంచి ఏదో మందు తీసి నిషీధుడి పైన, సంధ్య పైన చల్లాడు. వెంటనే వాళ్ళ ఆనవాలైనా లేకుండా మాయమైపోయారు. ఆ తర్వాత వాడు తన మెడలో ఉన్న ఒక దండ తీసి అక్కడ ఒక పెంకుకు తగిలించాడు. దండ తీసివేశాడో లేదో ఆశ్చర్యం, వాడు మామూలు మనిషి అయిపోయాడు. ఆ గడ్డము లేదు, ఏదీ లేదు. ఇదంతా ఉదయానుడు కిటికీలో నుంచి కనిపెడుతూనే ఉన్నాడు. మెడలో ఉన్న దండ తీసివేసి వాడు గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఇదే అదును చూచి ఉదయానుడు మెల్లగా ఇంట్లో ప్రవేశించి ఆ దండ కాస్త కాజేసి తెచ్చి తన మెడలో వేసుకున్నాడు. ఇంకేముంది, ఉదయానుడు వెంటనే బారెడు గడ్డపు జానడు మనిషిగా మారిపోయాడు. ఈ వింత మార్పు చూచి ఉదయానుడికి నవ్వు వచ్చింది. ఓహో, ఇదా నీ కిట్కు అనుకున్నాడు మనసులో. ఇప్పుడు తన చొక్కా గల జేబులను తడిమి చూచాడు. ఒక జేబులో ఏదో తెల్లటి భస్మం ఉంది. చెట్టు క్రింద గుర్రాలను, ఇంట్లో మనుషుల్ని గడ్డంవాడు మాయం చేసింది ఈ భస్మంతోటే. రెండో జేబులో ఒక ఎర్రని అంజనపు డబ్బి ఉంది. ఉదయానుడు చెయ్యి పోగొట్టింది ఈ అంజనం రాచే. మూడో జేబులో అలాంటిదే మరొక పచ్చని అంజనపు డబ్బి, ఒక పెద్ద తువ్వాలు,
ఇంకా మరేదో నల్లని భస్మము ఉన్నాయి. అయితే వాటిలో ఏది ఎందుకు ఉపయోగిస్తుందో ఉదయానుడికి బోధపడలేదు. గడ్డపు వాడి కిటుకు తెలుసుకున్న ఉదయానుడు తనకు చిక్కిన వస్తువులతో ఏమి సాధించగలిగాడు? ఇంతకు ఆ బారెడు గడ్డపు జానడు మనిషి వాళ్ళను అంతటితో వదిలాడా లేదా? ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.